ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒగలాపూర్ గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓపెన్ జిమ్ నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి శనివారం కొబ్బరికాయలు కొట్టి ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 5 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ను మంజూరు చేశారని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్లను గ్రామాలలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఓపెన్ జిమ్లను మంత్రి మంజూరు చేశారని గుర్తు చేశారు. యుద్ద ప్రాతిపాదికన ఓపెన్ జిమ్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని తిరుపతి రెడ్డి తెలిపారు. తమ గ్రామానికి ఓపెన్ జిమ్ ను మంజూరు చేసిన మంత్రికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుతుబుద్దీన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణు, కాంగ్రెస్ నాయకులు బద్దం నారాయణరెడ్డి, గడ్డం శ్రీనివాసరెడ్డి, ఎండ్ర అనిల్, ఏలేటి వెంకట్రెడ్డి, ఎనగందుల లక్ష్మణ్, అందె సురేష్, బద్దం సుధాకర్ రెడ్డి, ముస్కు తిరుపతి రెడ్డి, బూడిద వెంకట్, మహేందర్, పెద్దపల్లి రాజయ్య, కవ్వంపల్లి రాము, లక్ష్మణ్, హరీష్, తాటిపల్లి అంజయ్య, బూడిద మల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కవ్వంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ఒగలాపూర్ గ్రామంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ గా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు 5 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఇక్కడ ముగ్గుపోవడం జరుగుతుంది. అలాగే మా ఒగలాపూర్ గ్రామంలో కూడా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఒగలాపూర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుపోవడం జరిగింది. ఈ సందర్భంగా మా నియోజకవర్గ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా వైపున, మా ఒగలాపూర్ గ్రామ ప్రజల వైపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మండలంలో అనేకమైనటువంటి గ్రామాల్లో ఇంకా కొన్ని మిగులున్న గ్రామాలు కాకుండా చాలా గ్రామాల్లో అధిక మొత్తంలో ఓపెన్ జిమ్లు ఇక్కడ మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి మా వైపున మండల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఒగలాపురం గ్రామంలో ఓపెన్ జిమ్కు ముగ్గు వేయడం జరిగింది. ఇందులో 5 లక్షలు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఆరోగ్యం మహాభాగ్యం అని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్ పోయాలని ఆదేశించడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరియు గ్రామశాఖ ఆధ్వర్యంలో ముగ్గు పోయడం జరుగుతుంది. చిగురుమాడి పక్షాన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కోతి నుండి ఒగలాపూర్ వరకు డాంబర్ రోడ్ ఇచ్చారు మినిస్టర్ గారు. సిసి రోడ్లు 20 లక్షల సిసి రోడ్ ఇచ్చిండు, జిమ్ ఇచ్చిండు. ఆ రోడ్లు ఇంకా కొంచెం ఇక్కడ రామచంద్ర ఒగలాపూర్ నుంచి వర్కులు రోడ్డు మంచిగా లేవు, పొక్కలున్నాయి. అది దాని ఒక్కటి శాంక్షన్ చేయించాలి. మా ఊరికి కొంచెం డెవలప్ ఇంకా చేయాలి. కొంచెం ముంపులో బాగున్నది, ముంపులు ఉన్నది కాబట్టి మినిస్టర్ గారు మంచిగా సాయం చేయాలని కోరుతున్నాం. మన పనుల జాతరలో భాగంగా ఒగలాపూర్ గ్రామానికి వచ్చినటువంటి ఓపెన్ జిమ్ 5 లక్షల నిధులతో వచ్చినటువంటి ఓపెన్ జిమ్ శంకుస్థాపన కార్యక్రమానికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు అందరూ కలిసి వచ్చి మన ఈ ఓపెన్ జిమ్ కార్యక్రమానికి విజయవంతం చేసినారు. ముఖ్యంగా మనకు మన ఇందుర్తి బ్రిడ్జు నుండి కోతి నుండి ఒగలాపూర్ గ్రామంలో వరకు వచ్చిన తార్ రోడ్డు చాలా సంతోషకరమైనదిగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యాయామం గురించి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు ఓపెన్ జిమ్ కానీ ఇంకా వేరే ఇతర ఏవైనా కానీ మంచి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు పబ్లిక్. ఇదే విధంగా మనకు ఇంకా ఎన్నో డెవలపింగ్ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు మా ఒగలాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్
ఇనాగరేషన్ కంది తిరుపతి రెడ్డి గారు మరియు ఇతర గ్రామ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరిగింది. మాకు ఓపెన్ జిమ్కు 5 లక్షలు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. పొన్నం ప్రభాకర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఈ సందర్భంగా మరి చెప్పాలా వద్దా తెలియదు. కానీ ఒకటి, మాకు ఇప్పటికే డెవలప్ చేసినారు పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు కోయడ రోడ్డు నుంచి మా ఊళ్ళో వరకు సీసీ రోడ్డు, డాంబర్ రోడ్ అయింది. ఇంకా 1 కిలోమీటర్న్నర అటు వరకులో డాంబర్ రోడ్డుకున్న మా ఊరికి ఓగులాపూర్కు ఇది లింక్ కలిపితే ఇక్కడ నుండి గుండ్లపల్లెకు ఈజీగా వెళ్ళే దారి అవుతుంది. కోయడ నుంచి గుండ్లపల్లెకు మా ఊరు నుంచి మంచి సౌకర్యం అందరికీ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కోయడ కరీంనగర్ రోడ్డు కూడా అది బ్రిడ్జి పోయినది, అది కూడా తొందరగా శాంక్షన్ చేస్తారని పొన్నం ప్రభాకర్ గారిని కోరుతున్నాము. మా ఊరు తరఫున మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ